మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందుము. దేవుని భయముతో కూడినటువంటి పరిశుద్ధత మనము కలిగి ఉండాలి. ఆ భయముతో కూడినటువంటి పరిశుద్ధతలో మనం సంపూర్ణము కావాలి, పరిపూర్ణ స్థాయికి చేరాలి. ఈ చదివినటువంటి వాక్య భాగం ఎంతో అమూల్యమైనదిగాను ఎంతో విలువైనదిగాను మనం ఇక్కడ గమనించగలుగుతాం. ఎందుకంటే దేవుడు మనకు ఒక సంపూర్ణమైనటువంటి త్రోవను గురించి తెలియచేస్తున్నారు. మనం పరిశుద్ధతలో సంపూర్ణతకు చేరాలి. ఆ పరిశుద్ధత కూడా భయముతో కూడినదై ఉండాలి. ఆ భయము మనుషుల యందల భయము కాదు, అధికారుల యందల భయము కాదు, రాజ్యాంగమును గురించినటువంటి భయము కాదు, గాని దేవుని భయముతో కూడినటువంటి పరిశుద్ధత. దీనిలో మనం సంపూర్ణ స్థితికి చేరాలి. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఒక శిశువు జన్మించినప్పుడు ఆ శిశువు ఎంతో చిన్నవానిగా ఉంటారు. అయితే సంవత్సరములు గడుస్తూ ఉన్నప్పటికీ ఆ శిశువు ఎదిగి పెరిగి పెద్దవాడవుతాడు. అతడు ఒక వయసుకు వచ్చిన తర్వాత అతడు అన్ని చేయడానికి యోగ్యుడిగా సమాజం ఎంచుతుంది. ఇలా మనం చూస్తున్నట్లయితే సంపూర్ణ స్థితికి చేరడానికి తల్లి గర్భములో పిండముగా ఉన్నటువంటి శిశువుగా, బాలుడిగా, పెద్దవానిగా ఎదిగేటువంటి విధానమును మనం గమనించినప్పుడు ఆ దశలను మనం గమనించినట్లయితే ఆ దశలన్నీ కూడా మనకు తెలియజేసేది ఒకటే: అతడు పెద్దవాడవుతాడు, ఆమె సమాజంలో పెద్దదిగా ఎంచబడుతుంది. అప్పుడు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనేటువంటి అంశాలు వారంతట వారే గుర్తించగలుగుతారు, గమనించగలుగుతారు. ఆ ప్రకారం వారు జీవించగలుగుతారు అని. ఇది విషయాన్ని మనం ఆత్మీయంగా చూసినట్లయితే మనం సంపూర్ణతలోనికి వచ్చేంత వరకు కూడా ప్రభు మనకు తెలియచేస్తూనే ఉంటారు సంపూర్ణతను గూర్చి. ఆ సంపూర్ణత దేవుని యందులే భయముతో కూడినదై ఉంటుంది, పరిశుద్ధతతో కూడినదై ఉంటుంది. ఈ పరిశుద్ధత, భయము అనేది ప్రక్కన ఉన్నట్లయితే ఆ మనిషి లేదా ఆ ఆత్మీయులు సంపూర్ణతకు చేరుట అసాధ్యము. అయితే ఈ సంపూర్ణతకు చేరేటువంటి అనుభవంలో మనము భయము, పరిశుద్ధత ఉండాలి. వాటిలో మనం సంపూర్ణతకు చేరాలి అనేటువంటి విషయాన్ని గమనించాం. అయితే ఈ సంపూర్ణతకు చేరేటువంటి అనుభవంలో మనం ఏ ఏ విషయాలను విడిచిపెట్టాలి అని గమనించినట్లయితే ఆ వచనంలోనే శరీరమునకు కలిగినటువంటి కల్మషమును మనము కడుక్కోవాలి. ఆత్మకు కలిగినటువంటి సమస్త కల్మషమును మనం విడిచిపెట్టాలి. కల్మషము నుండి మనం కడగబడి కలుషహరుడైనటువంటి కరుణామయుని యొద్దకు మనము చేరాలి. ఇది సంపూర్ణతకు చేరేటువంటి దశ. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, పరిపూర్ణులు, పరిశుద్ధులు ఆయన రాజ్యానికి వారసులుగా మార్చబడతారు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు గనుక మనం పరిశుద్ధులమై ఉండాలి. అయితే ఆ పరిశుద్ధతలో ఆయన సంపూర్ణుడు, ఆయన పరిపూర్ణుడు గనుక మనము కూడా సంపూర్ణముగా, పరిపూర్ణులముగా మార్చబడాలి. ఆ స్థితికి మనము చేరాలి అని అన్నప్పుడు శరీరానికి కలిగినటువంటి సమస్త కల్మషమును మనం కడుక్కోవాలి. ఆత్మకు కలిగినటువంటి సమస్త కల్మషమును మనం కడుక్కోవాలి. ఇంతకీ ఈ కల్మషము ఏమై ఉన్నది అని నోటి పాపము చేతను గాని, చూపుల పాపము చేతే గాని, తలంపుల పాపము చేతే గాని, నడవడిక పాపము చేతే గాని, వస్త్రధారణ పాపము చేతే గాని, చేతి క్రియల పాపము చేతే గాని, వయసుకు మించినటువంటి క్రియల చేత కలిగేటువంటి పాపమే గాని, ఇలా కల్మషము అనేక విధాలుగా, పరిపరి విధాలుగా ప్రభు యుద్ధకు చేరనివ్వకుండా, సంపూర్ణతకు చేరకుండా ఆపివేస్తున్నది. నేడు మనం వాటిని గుర్తించి ఆ కల్మషమును మనం కడుగుకోవాలి. మనలను మనమే పవిత్రపరచుకోవాలి. ప్రభువా, నేను చూడకూడని వాటిని చూచాను, చేయకూడనటువంటి పనులను చేశాను, ఆశించకూడని దానిని ఆశించాను, వెళ్ళకూడని చోటకు వెళ్ళాను, తినకూడని వాటిని తిన్నాను, తాగకూడని వాటిని త్రాగాను, మాట్లాడకూడనటువంటి మాటలను నేను ఉచ్చరించాను అని ఆ కల్మషమును మనం ప్రభు పాదల చెంత పెట్టి మనలను మనం పవిత్రులనుగా మార్చుకోవాలి. ఇది దేవుని సన్నిధిలో మనకు అనుగ్రహించబడినటువంటి గొప్ప భాగ్యము. మనిషి ఈ భూమి మీద ఉన్నంతసేపు లేదా ఆయుష్ అనుగ్రహింపబడినంత కాలమే ఈ స్థితికి అవకాశం ఉన్నది. ఒక్కసారి మనిషి యొక్క జీవము ముగించబడిన తర్వాత, ఈ లోకయాత్ర ముగించబడిన తర్వాత, ఈ గుడారమును విడిచిపెట్టిన తర్వాత అట్టి వారికి ఈ స్థితి దక్కుట అనేది అసంభవము. కనుక మనము సజ్జులమై ఉండగానే, ఇంకనూ ఆయన వాక్యం మనకు విరివిగా వినబడుతూ ఉండగానే, ఇంకనూ ఆయన కరుణా రక్తము మన కొరకు
పారుతూ ఉండగానే, ఇంకనూ ఆయన దయా సంకల్పం మన మీద నిలిచి ఉండగానే, ఇంకనూ ఆయన వాత్సల్యత దినదినము మన మీద కుమ్మరించబడుతూ ఉండగానే మనం సంపూర్ణతకు చేరేటువంటి అనుభవంలో కల్మషమును కడుగుకుందాం. భయముతో కూడినటువంటి పరిశుద్ధతలో మనం అందలాలను ఎక్కుదాం. దేవుని యొక్క సంపూర్ణతకు చేర్చబడదాం. ఈ లోకములో నశించిపోతున్న వారికి, ఇంకను భక్తిహీనంగా ఉన్న వారికి, ప్రభువుకు దూరంగా ఉన్న వారికి, పాపపు బంధకాలతో బంధించబడిన వారికి ఒక మాదిరిగాను, ప్రభువును స్పష్టంగా చూపించగలిగేటువంటి ఒక వెలుగుగాను, దేవుని గూర్చినటువంటి ప్రేమను వివరించగలిగేటువంటి ఒక శ్రావ్యమైనటువంటి గానముగాను మనం ఈ లోకంలో ప్రజ్వలింప చేయబడాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. కనుక మన కొరకు ఎన్నో వాగ్దానాలు దాగి ఉన్నవి, ఎన్నో వాగ్దానాలు దాచబడి ఉన్నవి, ఎన్నో వాగ్దానాలు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నవి. వాటిని మనం స్వతంత్రించుకోవాలి అని అన్నప్పుడు మనము సంపూర్ణతకు చేరేటువంటి మార్గంలో ముందుకు సాగిపోవాలి. పరిశుద్ధతలో సంపూర్ణతకు చేరాలి, ప్రేమలో సంపూర్ణతకు చేరాలి, సహనములో సంపూర్ణతకు చేరాలి, విశ్వాసంలో సంపూర్ణతకు చేరాలి, నిరీక్షణలో సంపూర్ణతకు చేరాలి, సమాధానంలో సంపూర్ణతకు చేరాలి. ఇలా దేవునికి ఇష్టమైనటువంటి దైవ సంబంధమైనటువంటి క్రియలలో మనం సంపూర్ణ సిద్ధిని పొందుకోవాలి. అందుకొరకు మనం శరీరానికి ఆత్మకు కలిగినటువంటి కల్మషమును కడుగుకోవాలి. ఇలా కడుగుకోవడానికి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి సదవకాశం ఈ భౌతికమైనటువంటి జీవితం. మరియు అలాగ కడుక్కోవడానికి, పవిత్రపరచుకోవడానికి దేవుడు మనకు కల్పించినటువంటి మరొక సదవకాశం ఆయన రక్తంలో కడుగుబడుట, ఉచితమైనటువంటి రక్షణ. నోటితో ఒప్పుకొని హృదయమందు ఆయనను విశ్వసించినట్లయితే, యేసు క్రీస్తుని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించేటువంటి ఆ అనుభవము ద్వారా మనం పవిత్రులముగా మార్చబడతాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ముంచిన బాప్తిసం తీసుకున్న చేత కల్మషముల నుండి పవిత్రపరచబడగలుగుతాం. ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడినప్పుడు మనం సమస్త కల్మషముల నుండి పవిత్రపరచబడగలుగుతాం. కనుక అట్టి ఆత్మ సంబంధమైనటువంటి శ్రేష్టమైనటువంటి మార్గాల మనం ముందుకు సాగి కల్మషముల నుండి కడగబడిన వారంగా సంపూర్ణతకు మనం సాగిపోదాం. ఇది శరీరానికి, ఆత్మకు, మనస్సుకు, ప్రాణాత్మదేహములకు కలిగినటువంటి సమస్త కల్మషము కడుగుకోవడానికి ఇది ఒక మంచి సదవకాశము. ఆయన పరిశుద్ధమైనటువంటి రుద్రం, ఆయన శిలువలో మన కొరకు కార్చినటువంటి రక్తము మన సమస్త పాపమును, భ్రష్టత్వమును, రోగమును, కల్మషమును, ఆయనకు ఆయాసకరమైనటువంటి క్రియలను కడిగి శుద్ధి చేయబడ్డానికి ఈ అమూల్యమైనటువంటి సమయంలో మనం ఆయన చెంతకు చేరదాం. ఇది భయముతోనూ పరిశుద్ధతతోనూ కూడినదై ఉండాలి. నేను వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం పరిశుద్ధత కొరకు వాంఛ కలిగి ఉంటాం. అయితే ఈ పరిశుద్ధత భయముతో కూడినదై ఉండాలి. అప్పుడు మాత్రమే మనం సంపూర్ణతలోనికి చేరగలుగుతాం. ఈ భయం ఉన్నప్పుడే కల్మషం మనకు అర్థమవుతుంది, పాపం మనకు అర్థమవుతుంది, దేవునికి ఆయాసకరమైనటువంటి క్రియలను మనం గుర్తించగలుగుతాం, ఆయన ఆజ్ఞానుసారంగా జీవించగలుగుతాం. ఒకవేళ భయమే లేకపోతే పరిశుద్ధతలో ఉన్నాము అనేటువంటి భ్రమలో అపవాది వారిని నరకానికి నడిపిస్తాడు, నరకానికి వెళ్ళడానికి యోగ్యతను కలుగు చేస్తాడు, అన్ని విషయాల్లో భ్రష్టులుగా మారుస్తాడు, అణిచివేస్తాడు, వెలుగుద్దుత వేషముతో వారిని భ్రమపరుస్తాడు, సత్యములో ఉన్నావు అనేటువంటి అపోహలో నిలబెడతాడు, నరకానికి పాత్రులుగా మార్చివేస్తాడు. కనుక మనం మన శరీరానికి, మన ఆత్మకు ఏ విషయంలో కల్మషం కలిగి ఉన్నదో, మన కుటుంబంలో ఏ విధంగా మనం కల్మషం కలిగి ఉన్నామో, మనం సమాజంలో ఏ విధంగా కల్మషం కలిగి ఉన్నామో, భార్య భర్తలు ఒకరికి తెలియకుండా ఒకరు ఏ విధంగా కల్మషమును కలిగి ఉన్నారో, తల్లిదండ్రులకు తెలియకుండా బిడ్డలు ఏ విధంగా కల్మషమును కలిగి ఉన్నారో, సంఘ కాపరికి తెలియకుండా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసం ఏ విధంగా కల్మషం కలిగి ఉన్నారు, లేదా ఇతరులకు తెలియకుండా సంఘ కాపరియే ఎటువంటి కల్మషంలో నిలిచి ఉన్నాడో, ఆ ప్రతి కల్మషమును ఇప్పుడే మనం కడుగుకొని పవిత్రపరచుకున్నట్లయితే అది దీవెనకరంగా మార్చబడుతుంది, సంపూర్ణతకు సాగిపోవడానికి ఒక మార్గంగా నిలిచి ఉంటుంది. ఒకవేళ నేనే తప్పు చేయలేదు, నాకు ఏ కల్మషం లేదని అనుకున్నట్లయితే వాక్యం రీతిగా సెలవిస్తుంది, తమ్మును తామే వారు మోసపరుచుకుంటూ ఉన్నారు, తమ్మును తామే అబద్ధములు నిలిచినట్లుగా ప్రోత్సాహపరుచుకుంటూ ఉన్నారని. అట్టి వారు దేవుని రాజ్యానికి వారసులుగుట దుర్లభము అని. కనుక మనము మన పాపములను ఒప్పుకొని కల్మషమును కడుగుకొని పవిత్రులుగా మార్చబడ్డానికి మనల్ని మనం ఆయనకు అర్పించుకున్నట్లయితే ఆయన రక్తం సమస్త కల్మషముల నుండి మనల్ని పవిత్రులుగా మార్చి సంపూర్ణతలోనికి చేర్చి ఆయన ఉండి నిత్య రాజ్యానికి వారసులుగా మారుస్తుంది. ఇలా దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీకు ఒక చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభువైన వాక్యన ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నీ యందు భయముతో పరిశుద్ధతను సంపూర్ణ స్థాయిలో కలిగి ఉండాలని మీరు సెలవిచ్చారు. అయితే దాని కొరకు శరీరానికి, ఆత్మకు కలిగినటువంటి కల్మషమును కడుక్కొని పవిత్రులుగా
మమ్మల్ని మేము మార్చుకోవాలని మీరు సెలవిచ్చిన నీ అమూల్యమైన వాక్కును బట్టి నీకు వందనాలు. ఈ వాక్యాన్ని ప్రతి వారికి మీద కల్మషముల నుండి పవిత్రులుగా మార్చబట్టుకు నీ యందు భయముతో సంపూర్ణతకు పరిశుద్ధతలో సాగిపోటకు సహాయం అనుగ్రహించండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కర్ని మహిమేషులు తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.